ఏమయ్యా, భోజనం వడ్డించమంటావా? నాకేం వద్దు సరసు. అదేందయ్యా, కాళ్ళు కడుపుతో ఎట్లా పండుకుంటావు? ఒంట్లో ఏదో నలతగా ఉంది. ఈ పూట కుదిరేస్తే సెట్ అయిపోతుంది. వెళ్ళు. సరే, కాస్త మజ్జిగైనా తాగు, తెస్తా. సౌందర్య, ఇలా రామ్మా. ఇలా రా చెప్తాను. రామ్మా, రా. ఇలా రా. ఏమైందయ్యా? మేగోటి గణేష్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. అమ్మా. అయ్యో, ఏమైందయ్యా? అమ్మా, కాలు బెనికినట్టుంది. పసుపు పూసుకుంటే మంచిదని కేజీ పూష్ను. ఇప్పుడు అది పోవడానికి గంట పట్టింది తెలుసా? గంట కాకపోతే 2 గంటలు పడుతుంది. అయినా ఇంట్లో పనులన్నీ తమరే ఎలగబెడుతున్నట్టు అలా మాట్లాడతావేందే? ఈసారి సరసుకుపోయి నా బాధ ఏంటో తెలుస్తుంది. ఈ అమ్మ ఒడి స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మీరు అనుకున్నది ఎలా సాధించబోతున్నారు? స్క్రీన్ పై చూస్తున్న ఆ పిల్లలందరూ అనాథలని మీరనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఓ తల్లి, ఓ తండ్రి ఉన్నారు. కానీ వాళ్ళు ఈరోజు రోడ్ల మీద అడుక్కుంటూ డంపింగ్ యార్డ్స్ దగ్గర పడుకుంటున్నారు. వాళ్ళలో తప్పిపోయిన మీ పిల్లలు ఉండొచ్చు, లేదంటే మీ పక్కింటి వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు, మీ బంధువుల పిల్లలు అయి ఉండొచ్చు. పాలు తాగే వయసులోనే తల్లిదండ్రులకు దూరం చేసి ఇలా అడుక్కునే వాళ్ళలాగా మారుస్తున్నారు. ఈరోజు ఇదో పెద్ద మాఫియా లాగా మారింది. అమ్మఒడి ప్రోగ్రామా? నా గురించి చెప్పలేదు గాని నీ గురించి ఛానల్ వాళ్ళు పొగుడుతుంటే నేను చూడాలా? ఏందమ్మా ఛానల్ మార్చినావు? ఏదో అమ్మ ఒడి ప్రోగ్రాం అంట. మంచి ప్రోగ్రాంలా ఉంది బిడ్డ. ఏది చూడండి. ఏం అవసరం లేదయ్యా. దాని గురించి తెలియాలంటే నేను చెప్తా. ఆ అమ్మ ఒడి క్రెడిట్ అంతా నాకే రావాలి. అనాథ పిల్లల్ని కాపాడింది నేను, కానీ అదంతా వాడే చేశానని చెప్పుకుంటున్నాడు. అవునా బిడ్డ? ఆ ఎవరతను? అతనే ఉన్నాళ్లే, అభినందన్ అని దొంగ సచ్చినోడు. అడ్డుకొడదా. చూసినావయ్యా, అడ్డగాడిదా సచ్చినోడు అంటూ ఎట్లా నోరు పారేసుకుంటుందా? సరసో, నువ్వు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు, బాగోదు. బిడ్డ, నీకేది నచ్చుతుంది చూడు. పద. సౌందర్య, ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నా. నీకు విషయం తెలుసా? టీవీలో అభి గురించి చూపిస్తున్నారు. మాకు తెలీదు మరి. సిగ్గులేదు? మన గురించి ఒక్క మాట కూడా చెప్పని వాడి ప్రోగ్రాం వస్తుందని చెప్పడానికి వచ్చింది. అది కాదే, టీవీ పెడితేనే కదా మన గురించి అతను చెప్పాడో లేదో తెలిసేది. ఒకవేళ చెప్తే అతను నోటి వెంట నిన్ను పొగడటం మిస్ అయిపోతామేమో. అది నిజమే అనుకో. పిల్లల్ని తల్లిదండ్రులకు దగ్గర చేర్చడానికి మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉంది. అదే డిఎన్ఏ. డిఎన్ఏనా? ఎస్, డిఎన్ఏ. డిఎన్ఏతో ఎలా సార్? ఈ రోజుల్లో డిఎన్ఏతో ఎన్నో మిస్టరీస్ ని ఛేదిస్తున్నాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల అస్థిపంజరాలు ఎట్సెట్రా, వాటితో అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిందో, వాటి ఆకారం ఎలా ఉందో ఎస్టిమేట్ చేస్తున్నాం. అదే ప్రాసెస్ ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఎలా సార్? సింపుల్. పిల్లలు తప్పిపోయినప్పుడు పోలీస్ కంప్లైంట్ తో పాటు పేరెంట్స్ డీటెయిల్స్, డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వాలి. అనాథలైన పిల్లలందరికీ డిఎన్ఏ టెస్టులు చేయిస్తాం. తల్లిదండ్రుల డిఎన్ఏతో పాటు ఈ అనాథలుగా ఉన్న పిల్లల డిఎన్ఏని మ్యాచ్ చేసి చూస్తాం. సరసు, కాసేపు ఉండు. అమ్మ ఒడి ప్రోగ్రాం చూసొస్తాను. అబ్బా ఆగయ్యా, ఎందుక చూస్తుందిగా. పడుకో, మళ్ళీ ఏదో ఒకటి అంటుంది.
డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో పోలీసుల ద్వారా పిల్లల్ని వాళ్ళ అమ్మఒడికి చేరుస్తాం. పిల్లల డిఎన్ఏ కన్న తల్లిదండ్రుల డిఎన్ఏకి మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇదే నా కాన్సెప్ట్. పిల్లలు ఇండియాలో ఎక్కడున్నా తమ తల్లి ఒడికి చేర్చొచ్చు. బిడ్డను దూరం చేసుకుని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీరు కూడా తుడవచ్చు. వీడి గురించి ఏమో అనుకున్నా, మనం అనుకున్నంత చెడ్డోడేం కాదు. మనం కాదే, నువ్వు. ఆ రోజు నీ వల్ల పడ్డాడు కాబట్టి క్యారియర్ తీసుకెళ్లాడు. నువ్వు గొడవ పడ్డావు కాబట్టి నీ సైకిల్ తీసుకెళ్లాడు. ఇలా ప్రతిదానికి అతని సైడ్ నుంచి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వే అపార్థం చేసుకున్నావు. ఇప్పటికైనా తమరికి కోపం పోయిందా? ఆ కోపం ఎట్లా పోతుంది? అమ్మ ఒడి మంచి పనే కాదను, కానీ ఆ క్రెడిట్ అంతా దొబ్బేసిండు. అంత ఈజీగా ఎట్లా వదిలేస్తా? హలో, వివరాలు ఇంకా రాలేదు. వాట్సాప్ చేయమన్నాను. కొరియర్ చేశారా? ఓకే, నేను చూసి మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. అక్క, ముందు టాబ్లెట్ వేసుకో. వేడివేడి కాఫీ తాగుతూ గాని. టాబ్లెట్స్ తర్వాత వేసుకుంటాను భవానీ. ఇప్పుడెందుకు తీసుకొచ్చావు? నేనేమన్నా అంటే అన్నానంటారు గాని నువ్వు ఈ మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావక్క. అక్కర్లేని విషయాలు నెత్తినేసుకుని ఇబ్బంది కొని తెచ్చుకుంటున్నావు. అక్కర్లేనివని నువ్వనుకుంటున్నావు గాని ఈ వయసులో నాకవి అవసరం భవానీ. దూరమైన సంబంధాలు దగ్గరైతేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు కావాల్సింది ఫోటోలు, ఆల్బమ్స్ కాదు. ఆప్యాయతతో కలిసిపోయే నా వాళ్ళు. వాళ్ల కోసమే ఈ ప్రయత్నాలన్నీ. మేమంతా ఉన్నాం కదక్కా. గనీ కుటుంబం ఉండాలి. నిన్న గుడికి వచ్చి మనం చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే నాకెంత బాధగా ఉంటుందో చెప్పు. వాళ్ల పొగరనుకోవచ్చు కదక్కా. నిన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నారంటే ఎంత అహంకారం ఉండొచ్చు అర్థం చేసుకోక్క. అపార్థం చేసుకోకు భవానీ. గనీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. పార్వతి, గనేలు నా దగ్గర 25 ఏళ్లుగా పనిచేసిన మేగోటి హనుమంతు రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు. పార్వతి పెద్ద కోడలిగా నాకెంత దగ్గరయ్యి దూరమైందో అందరికీ తెలుసు. తన తమ్ముణ్ణి దూరం పెట్టకండి అని తను అడిగిన ఒకే ఒక కోరికని తీర్చకుండా నేను కన్ను ముయ్యకూడదు. ఆ కుటుంబాన్ని ఈ ఇంటికి తీసుకురావాలి భవానీ, తీసుకురావాలి. నీ కోరిక నెరవేరాలని ముక్కోటి దేవతలు కోరుకుంటానక్కా. కానీ నువ్వు కనపడితే పారిపోయేవాళ్ళు ఇంకెప్పుడింటికొస్తారు చెప్పు? గనీ కుటుంబం ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటాను. అక్కడికి నేను కూడా వెళ్తాను. ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళుండే చోటే నా ఇల్లు అనుకుంటాను. వాడి కోసం అక్క ఎందుకు ఇలా ఆలోచిస్తుందో ఏంటో. దరిద్రాన్ని సత్కరిస్తానంటోంది. గనీ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు పెరిగాయి. తప్పకుండా పూర్తి వివరాలు తెలుస్తాయి భవానీ. అమ్మగారు, కొరియర్ వచ్చింది. గుడ్ మార్నింగ్ రాణి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే శేఖర్. వివరాలు ఏమైనా తెలిసాయా? డీటెయిల్స్ ఇంకా తెలియలేదు మేడం. పెన్ డ్రైవ్ పంపించారు శేఖర్. అందరి రేషన్ కార్డు వివరాలు ఇందులో ఉన్నాయి.
హెల్త్ కార్డుకి సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంది. తప్పకుండా గనీ వివరాలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఆధార్ కార్డులో పాత అడ్రస్ ఉందన్నారు కదక్కా. రేషన్ కార్డులో మాత్రం ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది. ఎస్ గ్రాని, హెల్త్ కార్డులో కూడా అడ్రస్ అప్డేట్ చేసి ఉంటారు. ల్యాప్టాప్కి పెట్టి చెక్ చేస్తే సరిపోతుంది కదా. ఇది సిస్టమ్కు కనెక్ట్ చేస్తే రాదు క్రిష్. కోడ్ నెంబర్స్ని బట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పని ఆఫీసులో వాళ్ళకి అప్పు చెప్తే నిర్లక్ష్యం చేస్తారనే మన శేఖర్ని పిలిపించాను. శేఖర్, ఇదిగో పెన్ డ్రైవ్. ఏ ఫైల్ మిస్ అవ్వకుండా చూస్తాను మేడం. పేపర్లో యాడ్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా గ్రాని. గనీ వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయకూడదు క్రిష్. ఆత్మాభిమానం కలవాళ్ళు, సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళని చాలా జాగ్రత్తగా కలుసుకోవాలి. ఈ సిటీలోనే ఉన్నారన్న గ్యారెంటీ ఏంటక్కా? గుడికొచ్చారు అంటే ఇక్కడే ఉంటారు భవానీ. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను మేడం. ఈ ఒక్క ఆధారం చాలు మేడం. రేషన్ కార్డ్ రెన్యూల్ చేయించుకోకపోయినా, హెల్త్ కార్డులో పేర్లు ఎంట్రీ చేయించుకోకపోయినా గని వాళ్ళు దొరకరు కదక్కా. అశుభం మాట్లాడకు భవానీ. అది అనుమానం అక్కా, నిజం అవ్వాలని ఏం లేదు కదా. శేఖర్ గారు, గ్రాని ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ విషయంలో సక్సెస్ అయితే గ్రాని హ్యాపీగా ఉంటుంది. ఈ కుటుంబం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను క్రిష్ బాబు. రేపట్లో ఒక గని డీటెయిల్స్ మీ ముందు పెడతాను. క్రిష్బాబ్ రూమ్ లో కంప్యూటర్ సిస్టమ్, ల్యాప్టాప్, నీకు ఏది కావాలంటే అది ఉంది శేఖర్. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. ఆ రూమ్లో నాకు వేరే పనేం లేదు. నేను కాలేజ్కి వెళ్తున్నాను. బై గ్రాని. బాయ్. భవానీ, శేఖర్కి రూమ్ చూపించు. అలాగే అక్క. మేడం, పదవయ్యా. ఈ ప్రయత్నాన్ని పచ్చడి చేసేస్తానక్కా. గనిగాడ జాడ మీకు తెలియకూడదు. సౌందర్య, సౌందర్య, అభి కనిపించాడా? లేదు. వాడితో మీకేంటి పని? అభి చాలా మంచోడు. అమ్మఒడి ఎంత మంచి ప్రోగ్రామో కదా. అభి నిజంగా హీరోనే. మన కాలేజీలో మాత్రమే కాదు, ఈ రోజు అభి మన 2 స్టేట్స్ లో ఫేమస్ అయిపోయాడు కదా. మీరిద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కదా, అందుకే చూసావేమో అని అడిగాను. ఏవే, అభి కనిపించాడా లేదా? లేదే, నేను కూడా తన గురించి వెతుకుతున్నాను. ఓకే. ఆ రోజు నేను లేకపోతే ఈ రోజు వాడికింత పేరొచ్చేదానే. తన తప్పే ముందే. నిన్ను రమ్మంటే నువ్వు షో చేసావు. పిలవగానే వెళ్ళుంటే నువ్వు ఫేమస్ అయ్యేదానివి కదే. అయిపోయిన పెళ్లికి భజంత్రీలెందుకులే, పద. సౌందర్య, అభి ఏమైనా కనిపించాడా? లేదు. అందరూ వాడి గురించి అడుగుతున్నారు చూడు. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. నూరేళ్లు బతికి ఎంతమంది కొంపలు దోచుకోవాలో. పిల్లల విషయంలో సగం క్రెడిట్ నాదే అని వాడి నోటితోనే చెప్పించాలి. రేయ్, ఈ రోజు నుంచి గ్యారేజీకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అంత టైం అమ్మఒడికి కూడా స్పెండ్ చేయాలరా. చూసినవానే, మనం ఇక్కడ ఉన్నామని చూసి కావాలని ఎవరు తెలియనట్టు ఎట్లెళ్ళిపోతున్నాడు. అభి, హాయ్, అభి,
ఏమైంది? ఒసే పదవి, మన పబ్లిసిటీ మనకివ్వమని అడుగుదాం పదవి. అవసరమా ఇప్పుడు లేనిపోని గొడవ? గొడవేందే? నేనంటే ఆ సచ్చినుడికి పడదు. నువ్వేం చేసినవే? కనీసం నీ పేరైనా చెప్పాలా లేదా? వీడికి పబ్లిసిటీ పిచ్చి బాగా ఎక్కువైందే. పద, ఆ పిచ్చి వదిలిస్తా. అభి, ఇక నుండి మేం కూడా అందరం కలిసి అమ్మఒడికి నీతో పాటు కలిసి పనిచేయాలనుకుంటున్నాం. నిజంగా గ్రేట్ ఐడియా అభి. థ్యాంక్ యూ రామ్. వెల్కమ్. అభి, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వవా? ఇది టూ మచ్. నా ఆటోగ్రాఫ్ ఎందుకు? నేను మీ ఫ్రెండ్ని. చూసినవాని ఆటోగ్రాఫ్లు ఎందుకని మురిసిపోతున్నాడు. కానీ ఒక్క మాటైనా నా గురించి చెప్తున్నాడా? సరే పద అడుగుదాం. ఎక్కడికి? వాణ్ణి పొగుడుతుంటే వినడానికా? వాడు మురిసిపోతుంటే చూడ్డానికా? ఏం అవసరం లేదు. అభి, నిన్న నైట్ నుండి 100 కొద్ది SMS కాల్స్ వస్తున్నాయి అభిని కలుస్తామని. 2 స్టేట్స్లోని కాలేజ్ స్టూడెంట్ లీడర్స్ నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. అభి, SV యూనివర్సిటీస్ నుండి మా ఫ్రెండ్ నీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నాడు. మాట్లాడు అభి. హలో బాస్. యా, నేను మీ ప్రోగ్రామ్ చూశాను. మా ఏరియాలో కూడా అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు. మనం అందరం కలిసి వర్క్ చేద్దాం బాస్. థ్యాంక్ యూ బాస్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అమ్మ ఒడి సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ. అభి, అభి, థ్యాంక్ యూ సో మచ్. అభి, నిన్ను ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. ఇప్పటికే 2 టైమ్స్ అడిగారు. అవును, ఇప్పుడే వస్తాను. ఎన్ని రోజులు మూవీస్ లోనే హీరోలను చూసాం, కానీ ఇప్పుడు అభిని చూస్తున్నాం. అవునే, అభి రియల్ హీరో. వాడు హీరో కాదే. ఈ సౌందర్య వాడి పక్కన లేకపోతే వాడు పెద్ద జీరో. పదవి. సౌందర్య, సౌందర్య, నువ్విక్కడున్నావా? నీకోసం కాలేజ్ అంతా 2 టైమ్స్ చూశాను. ఎందుకో? నిన్న మా వీధిలో షాప్కి వెళ్ళాను. అక్కడ న్యూ మోడల్ క్లిప్స్, రిబ్బన్స్ కనిపించాయి. వెంటనే నువ్వు గుర్తొచ్చావు. మన కాలేజీలో రిబ్బన్స్ క్లిప్స్ తో ట్రెండ్ సెట్ చేసేది నువ్వే కదా? అవుననుకో. అనుకోవడం ఏంటి, నువ్వే. అందుకే వెంటనే నీకోసం క్లిప్లు, రిబ్బన్లు తీసుకొచ్చాను. ఇవిగో. రిబ్బన్లు ఇంతకు ముందు ఒకసారి క్లిప్స్ ఎక్కడ కొన్నవే అంటే చెప్పకుండా తిప్పుకుని పోయినావు కదా. మరిప్పుడేంది అడగకుండానే ఇవన్నీ కొని తీసుకొచ్చినావు? అత్తకి ఊరికే రాదు, కోడల మీద ప్రేమ అన్నట్టు దీని వెనకైతే తిరగాసేం లేదు కదా? అలాంటిదేం లేదే. నీతో అలా ప్రవర్తించినందుకు నాకు ఆ రోజే బాధేసింది. ముందు ఇవి పెట్టుకో. ఇవి బాగున్నాయి. అబ్బా చూడు, వీటికి ఎంత అందం వచ్చిందో. ఎంతైనా నీ గ్లామర్ ఎవరికి రాదే. పడింది బుట్టలు. సౌందర్య, నువ్వు నాకొక హెల్ప్ చేయాలే. అనుకున్నా వీటెనక ఏదో కదుందని. నేనెవరికి హెల్ప్ చేయను. ఒకసారి హెల్ప్ చేస్తే జరిగింది చాలు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టయింది. అలా కాదే, నేనొక అతన్ని లవ్ చేశాను. అతనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అమ్మాయిలందరూ క్యూ కట్టేశారు. ఆ క్యూ కాదని నా వెంటే పడాలంటే నువ్వొక లవ్ లెటర్ రాయాలే. నాకింక అదే పనా? నాకు లవ్ లెటర్స్ రాయడం రాదు. నాకు తెలిసే, చంద్రికకి నువ్వే రాస్తున్నావని. కాలేజ్ మొత్తం ఒకటే టాక్, సౌందర్య లవ్ లెటర్స్ రాయడంలో PhD చేసిందని.
అదంతా వాళ్ళ అభిమానం. అలా అనడం నీ గొప్పతనమే.